ఆవిడ ఫ్యామిలీ కూడా అయిపోయారు. అమ్మో ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. వాట్ అ గ్రేట్ జర్నీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా. వైజాగ్ వేసుకోండి అమ్మా కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, కానీ మాట్లాడతా. ఇంతవరకు నా లైఫ్ ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే అంతా మా దేవత. 16 years బ్యాక్ ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయాను. ఆ టెంపుల్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఎందుకంటే ఆవిడిచ్చే ధైర్యం, ఆవిడిచ్చే సపోర్టు అంత గొప్పగా ఉంటుంది. ఆ దేవత అనేది లేకపోతే నేను ఇక్కడ లేను. నన్ను చాలా సార్లు చేయబట్టుకొని పైకి తీసుకొచ్చింది. ఆవిడ గ్రోత్తో పాటు నన్ను కూడా గ్రోత్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద పెట్టింది. ఆవిడని నేను ఏమని పిలవాలో తెలియదు, కానీ ఆవిడ లేకపోతే నేను లేను. ఎంటైర్ మై కెరియర్కి ఆవిడే అమ్మ నాన్న అన్నీ నాకు. ఆవిడ లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఇది నాకు సెకండ్ లైఫ్ లాగే. బట్ ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు, అది రాకేష్ గారు. ఆయన నన్ను సపోర్ట్ చేసే విధానం, ఒక బ్రదర్గా నా పక్క నుండి నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పే విధానం, అంత గొప్ప బ్రదర్ నాకు ఉంటే బాగుంది అనుకున్నా, కానీ నా లైఫ్లో అలాంటి బ్రదర్ నాకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్న. అలాగే హిమాంగ్ గారు సార్, నాకు తెలుసు మీరు ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో. నేను చూసిన హిమాంగ్ గారు వేరు, ఇప్పుడు చూసిన హిమాంగ్ గారు వేరు. ఆయన టెన్షను అస్సలు చూడలేను నేను. ఎందుకు బాస్ టెన్షన్ పడకండి, అన్నీ సక్కంగా అవుతాయి అని చెప్పేవాడిని. సో బాస్, ఈ జర్నీలో నేనేం తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా ఐఎమ్ రియల్లీ సారీ. కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. రాజ్ సార్, మీరు వచ్చిన తర్వాత లైఫ్, మీరు ఇచ్చిన సపోర్టు అది ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా. నాకు తెలుసు మీ సపోర్ట్ ఎంత ఉంటుంది అనేది, మీ ఎంకరేజ్మెంటు. ఐఎమ్ సో ప్రౌడ్ఫుల్ సార్. మీలాంటి వ్యక్తులతో నేను వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మా బంగారాన్ని మీరు బంగారంలా చూసుకుంటున్నారు, దానికి నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆవిడ పడే టెన్షన్ మీకు ఎవరికి తెలియదు, చాలా టెన్షన్ పడుతుంది. ఆవిడకి అంత ప్యాషనిక్గా ఉంటుంది, అది నాకు తెలుసు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ రా సార్. నందిని మ్యామ్, మీరు చేసిన సపోర్ట్ కూడా ఎప్పటికీ మర్చిపోను మ్యామ్. ఈ 16 years జర్నీలో మీరు కూడా ఉన్నారు. ఈ జర్నీలో మీరు చేసిన సపోర్ట్ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా మేడం అందరూ బాగా చూసుకోండి. ఆవిడ బాగుంటే మనందరం బాగుంటాం. ఆవిడ బాగుంటే అందరినీ బాగా చూసుకునేది, అందరిని ఇది చేస్తుంది. ఆవిడకి అందరు లైఫ్ ఇచ్చే వ్యక్తే, కానీ ఎవరిని ఇది చేసే వ్యక్తి కాదు ఆవిడ. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్